హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5th టెస్ట్ డే 1 రివ్యూ. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి. కమింగ్ టు ద వీడియో, టాపిక్లోకి వెళ్ళే ముందు ఇవాళ మనం రోహిత్ శర్మను ఒక అప్రిషియేట్ చేసుకోవాలి. ఎందుకంటే రోహిత్ శర్మ తన సొంతంగా డిసిషన్ తీసుకొని పక్కకొచ్చి కూర్చున్నాడు. అంటే టాస్ టైంలో బుమ్రా చెప్పాడు, అంటే ఏంటి, నేనే ఆగిపోతున్నాను, ప్లీజ్ యంగ్ ప్లేయర్ని ఆడించండి, నా ఫామ్ సరిగా లేదు కదా అని రోహిత్ శర్మ తనకు తాను డిసిషన్ తీసుకొని పక్కన కూర్చున్నాడు. సో అప్రిషియేట్ చేయాలి, బట్ బాధపడాల్సిన విషయం కూడా. ఎందుకంటే అంత సీనియర్ ప్లేయర్ టెస్ట్ మధ్యలో కెప్టెన్సీని వదిలేసి పక్కన కూర్చుంటానంటే అది తనకి చాలా అవమానంగా కూడా ఉంటుంది. సో అవన్నీ పక్కన పెట్టి కూడా తను పక్కన బెంచ్ మీద కూర్చున్నాడంటే దాన్ని బాగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సో టాస్ గెలిచింది ఇండియా. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఆ డిసిషన్ అంత కరెక్ట్ అనిపించుకునేలా పర్ఫార్మెన్స్ మన ఇండియా బ్యాటింగ్లో చేయలేదు. అంటే పిచ్ మంచిగా బౌలింగ్కి బౌన్స్కి ఈ సిరీస్లో కల్లా మంచి బౌలింగ్ పిచ్లా ఉంది. ఎందుకంటే అన్ని పిచ్ల్లో కల్లా 6 సెంటీమీటర్స్ బౌన్స్ కూడా హై ఎక్కువగా ఉంది. సో మనం బ్యాటింగ్ మళ్ళీ ఫెయిల్ అయిపోయారు. స్టార్టింగ్ నుంచి ఎక్కడా కోలుకోలేదు. వికెట్లు తీస్తూనే ఉన్నారు. స్టార్టింగ్లోనే 5వ ఓవర్లోనే మిచెల్ స్టార్క్ మన ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ని అవుట్ చేశాడు 4 పరుగులకి. కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత శుభ్మన్ గిల్ వచ్చాడు బ్యాటింగ్కి. శుభ్మన్ గిల్ వచ్చి అలా నిలదొక్కునే లోపు ఇంకొక వికెట్ పడిపోయింది. స్కాట్ బోలాండ్ వచ్చేసరికి జైస్వాల్ని అవుట్ చేశాడు 10 రన్నుల మీద. 17 రన్నులకే 2 వికెట్లు కోల్పోయింది ఇండియా. ఆ తర్వాత కోహ్లీ గ్రీజ్లోకి వచ్చాడు. కోహ్లీ గిల్ ఇన్నింగ్స్ని దారిలోకి తీసుకొస్తున్నారు అనుకొని 40 రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత ఇంకొక బాల్ ఆడితే సెషన్ ముగిసిద్ది అనుకునే టైంలో గిల్ అనవసరమైన షాట్ ఆడి స్లిప్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. ఎలా అంటే ఆ ఒక్క బాల్ ఆడితే సెషన్ అయిపోతుంది, ఇంకా రెస్ట్ లంచ్కి వెళ్ళేసి తర్వాత న్యూగా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఫ్రంట్ ఫుట్ వేసి డిఫెన్స్ అయిపోయి నెదర్లాండ్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ సెకండ్ సెషన్ స్టార్టింగ్లోనే రిషబ్ పంత్ అండ్ కోహ్లీ ఆడుతూ 15 పరుగులు యాడ్ చేసిన వెంటనే కోహ్లీ అవుట్ అయిపోయాడు. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టెంప్ బాల్ మళ్ళీ నిక్ చేసి స్లిప్ క్యాచ్ అవుతాడు. అప్పటిదాకా చాలా బాగా నెగోషియేట్ చేసి వెల్ లెఫ్ట్ చేసిన కోహ్లీ ఇంకా తర్వాత నిక్ తీసుకొని కీపర్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. సో కంట్రోల్ చేసుకున్నాడు, పాపం బాగా ఆడాడు, మంచిగా కంట్రోల్ చేసుకున్నాడు, మంచిగా డిఫెండ్ చేశాడు. కానీ ఆ ఒక్క పొరపాటు వల్ల మళ్ళీ అవుట్ అయిపోయాడు. సో అలానే డిఫెండ్ చేసుకుని తన టెక్నిక్ మళ్ళీ మార్చుకొని ఇలానే కంటిన్యూ చేసి సెకండ్ ఇన్నింగ్స్లో బిగ్ స్కోర్ రావచ్చని మనం ఆశిస్తున్నాం. కోహ్లీ అవుట్ అయితే జడేజా గ్రీజ్లోకి వచ్చాడు. జడేజా అండ్ పంత్ ఇద్దరు కలిసి మంచిగా బ్యాటింగ్ ఆడుతూ 48 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు. 48 రన్స్ పార్ట్నర్షిప్ చేసి ఆ తర్వాత రిషబ్ పంత్ అప్పటిదాకా కంట్రోల్డ్ పేషెంట్గా ఎన్నో బాడీ బ్లోస్ తీసుకున్నాడు, పోరాడాడు. అంటే ఒకసారి హెల్మెట్ తగిలింది, ఒక్కోసారి ఏమన్నా గాడికి తగిలింది, ఒక్కోసారి చెస్ట్, తయ్యి, ఆర్మ్ చాలా దెబ్బలు తీసుకున్నాడు. కానీ అప్పటిదాకా పేషెన్స్గా ఉన్న రిషబ్ పంత్ 40 రన్నులు చేసిన తర్వాత పేషెన్స్ కోల్పోయి షార్ట్ పిచ్ బాల్ వేసిన స్కాట్ బోలాండ్ షార్ట్ కొట్టబోయి అవుట్ అయిపోయాడు క్యాచ్ చేసి. ఆ తర్వాత వచ్చిన మన తెలుగు కుర్రోడు నితీష్ రెడ్డి ఫస్ట్ బాల్కే వెనుదిరిగాడు. సో సాడ్ ఫర్ ఇండియాకి, చాలా సాడ్ అయిపోయింది. అప్పటికి 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 4 వికెట్లకి ఇండియన్ బౌలర్స్ 65 పరుగులు జోడించాడు. సో బౌలర్సే వాళ్ళ రన్స్ని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళే రన్స్ కొట్టుకున్నారు, 66 పరుగులు. అప్పుడు వాషింగ్టన్ సుందర్, జడేజా కలిపి మరో 10 రన్నులు పార్ట్నర్షిప్ చేయగానే జడేజా స్టార్క్ వేసిన మంచి యార్కర్కి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కాంట్రవర్షియల్ అవుట్. అది అవుటా కాదా అని తెలియకుండా అవుట్ అయిపోయాడు. సో లాస్ట్ మ్యాచ్లో కూడా జైస్వాల్కి ఇలానే జరిగింది, అది అవుట్ కాదు అవుట్ అన్నట్లు అవుట్ అయిపోయాడు. ఈ మ్యాచ్ కూడా వాషింగ్టన్ సుందర్ షార్ట్ పిచ్ బాల్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో షార్ట్ కొట్టబోయి పుల్ చేయబోయి సో అది నిక్ అయింది అంటున్నారు. సో స్పైక్ ఏమైనా కనిపించలేదు. సో చూద్దాం, అది ఒక కాంట్రవర్సీగా మారింది. అది ఎలా జరుగుతుందో దాన్ని మార్చి కొత్త టెక్నాలజీ తేవడం కోసం ట్రై చేయాలి ఐసీసీ వాళ్ళు, దాని మీద ఒకసారి చర్య తీసుకోవాలి. ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ, బుమ్రా, సిరాజ్ వీళ్ళ ముగ్గురు కలిసి లాస్ట్ 2 వికెట్స్కి 37 పార్ట్నర్షిప్ చేశారు. సో నైస్ బ్యాటింగ్. ఇండియన్ టైలెండర్ బ్యాటింగ్లో వాళ్ళని కొంచెం ఇంప్రూవ్ చేసుకుని నీట్గా మంచి స్కోర్ని 185 పుటప్ చేశారు. ఇక్కడ మనం బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పంత్ మంచిగా పోరాడి బ్యాటింగ్ చేశాడు, అంటే 40 పరుగులు చేశాడు. పంత్ తర్వాత హైయెస్ట్ స్కోర్ ఏమనంటే జడేజా 26 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చేసరికి కెప్టెన్ బుమ్రా 22 పరుగులు చేశాడు. తను బౌలింగ్లోనే కాదు బ్యాటింగ్లో కూడా తన సత్తా ఏంటో చూపించాడు. ఒక 6, 3 4ల సాయంతో మంచి బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత గిల్ 20 పరుగులు చేశాడు. ఇలా
ఇండియా 185 పరుగులకి ఆల్అవుట్ అయింది. 185 పరుగులకి ఆల్అవుట్ అయిన ఇండియా ఇంకొక 15 నిమిషాలు మాత్రమే టెస్ట్లో టైం ఉంది. ఇప్పుడు బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా ఫస్ట్ బాలే డెబ్యూటెంట్ శామ్ కాన్స్టాస్ బుమ్రాని అటాక్ చేసి 4 కొట్టాడు. కానీ బుమ్రా ఏం తక్కువ తిన్నాడా, లాస్ట్ బాల్ వికెట్ తీసుకున్నాడు. కానీ దానికి ముందు ఒక హిట్ జరిగింది. లాస్ట్ ఓవర్ ఇంకొక 2 నిమిషాలు ఉంది, అంటే ఒక ఓవర్ ఎక్స్ట్రా పడిద్దే అని చెప్పి కవాజా టైం వేస్ట్ చేస్తున్నాడు. కవాజా టైం వేస్ట్ చేస్తుంటే బుమ్రా ఆ ఎంపైర్ని అడిగాడు ఏంటి అని. ఎంపైర్ని అడిగినప్పుడు ఇక్కడ డెబ్యూటెంట్ శామ్ కాన్స్టాస్ తనకి అవసరం లేని చోట కూడా బుమ్రా మీద ఒక మాట వదిలాడు. బుమ్రా అప్పుడు అడిగాడు వాట్స్ ఎవర్ బిజినెస్, డూ యువర్ బిజినెస్ అన్నాడు. సో దానికి రిప్లైగా లాస్ట్ బాల్ వికెట్ తీసి టీం అంతా శామ్ కాన్స్టాస్ ముందు అగ్రెషన్ చూపించాడు. సో అక్కడ శామ్ కాన్స్టాన్స్కి అసలు ఏం పని లేదు, కానీ తను మధ్యలో చేరాడు. సో ఒకసారి జరిగితే యాక్షన్ అంటారు, రెండోసారి కూడా చేస్తే ఓవర్ యాక్షన్ అంటారు. సో ఒకసారి లాస్ట్ మ్యాచ్లో జరిగింది ఓకే, అందరూ ఎంకరేజ్ చేస్తేనే యంగ్ బ్లడ్ అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి రెండో మ్యాచ్లో కూడా అవసరం లేని దగ్గర అలా చేయడం తప్పు కాబట్టి అలా చేసి ప్రొవోక్ చేశాడు బుమ్రాని వీళ్ళందరినీ. సో అందుకే వికెట్ తీసి మంచి అగ్రెషన్ చూపించాడు తన దగ్గరికి వచ్చి. సో ఇలా డే 1 ముగిసింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిక్ బాస్. థ్యాంక్ యూ.